హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీష్ స్పోర్ట్స్. నిన్న ధర్మశాలలో జరిగిన 3వ T20 ఇంటర్నేషనల్ ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్యలో ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంకా 25 బాల్స్ ఉండగానే గెలిచింది. ఈ మ్యాచ్ విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. టాస్ ఏమైంది, తర్వాత టీమ్స్ కాంబినేషన్ ఎలా ఉండింది, తర్వాత రెండు టీముల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ముందుగా ధర్మశాల అంటే అది చాలా హిల్ స్టేషను, సీ లెవెల్కి 1500 ఫీట్ హైలో ఉంటుంది. కాబట్టి చాలా చల్లటి ప్రదేశం. అసలే డిసెంబర్, చలికాలం ఇండియాలో. ఈ టైంలో అక్కడ మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తుంది. సో టాస్ ఎవరు గెలిచినా ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండోసారి టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మధ్య ఇండియా అసలు టాస్లే గెలవట్లేదు. సర్ప్రైజింగ్గా లాస్ట్ 2 మ్యాచ్ల్లో ఇండియా 2 సార్లు టాస్ గెలిచింది. ఈ ఇంపార్టెంట్ టాస్ గెలవడంతో ఏమీ హెజిటేషన్ ఏం లేకుండా ముందుగా తను బౌలింగ్ చూజ్ చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఇక 2 టీంలు చూసుకుంటే ఇండియా 2 ఫోర్సెస్ చేంజెస్ చేసింది. అదేంటంటే ఒకటి జస్ప్రీత్ బుమ్రాకి ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఉండడం వల్ల అతను ఇంటికి వెళ్ళాడు, ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ తనకి హెల్త్ బాగలేదు, ఇల్నెస్ తోటి తను ఆడలేదు. వాళ్ళిద్దరు ప్లేస్లో కుల్దీప్ యాదవ్ అండ్ హర్షిత్ రాణా టీంలోకి వచ్చారు. అలాగే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే వాళ్ళు కూడా 3 చేంజ్లు చేశారు. వాళ్ళు రొటేషన్ పాలసీ ఫాలో అవుతున్నారు కాబట్టి 3 చేంజెస్ చేశారు. ట్రెస్టన్ స్టబ్స్ వచ్చాడు, డేవిడ్ మిల్లర్ అవుట్, జార్జ్ లిండే అండ్ సిపామ్లని కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరు ప్లేస్లో కార్బిన్ బోష్ అండ్ ఆండ్రిచ్ నోకియా టీంలోకి వచ్చారు. సో ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ వికెట్ కోల్పోయింది. వరుసగా 2 బాళ్ళు అవుట్ స్వింగర్లు వేసి సెటప్ చేశాడు హర్షదీప్ సింగ్. తర్వాత 4వ బంతిని లోపలికి తీసుకురావడంతో అతను ఆ క్రీజ్లో ఫీట్ మూవ్మెంట్ లేక అతను ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆన్ఫీల్డ్ అంపైర్ అవుట్ అవ్వలేదు, బట్ ఇండియా రివ్యూ తీసుకుంది. ఇట్స్ ఏ గుడ్ రివ్యూ. దాంతో సౌత్ ఆఫ్రికా ఒక రన్కే తన మొట్టమొదటి వికెట్ కోల్పోయింది. మనం ఇక్కడ ఒకటి చెప్పుకుంటే లాస్ట్ మ్యాచ్లో అందరికన్నా బ్యాట్ బౌలర్ ఎవరంటే కంప్లీట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్. అలాగే ఈ మ్యాచ్లో అతను చాలా అద్భుతంగా స్టార్ట్ చేశాడు. తర్వాత 2వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో టీంలోకి వచ్చిన హర్షిత్ రాణా డేంజరస్ క్వింటన్ డీకాక్ని ఒక రన్కి అవుట్ చేశాడు. సో దాంతో సౌత్ ఆఫ్రికా 2వ వికెట్ కూడా కోల్పోయింది. ఆ తర్వాత 2 ఓవర్ల తర్వాత సౌత్ ఆఫ్రికా చాలా తడబడుతూ నడిపింది. తర్వాత ఆ సమయంలో తడబడుతూ ఆడుతున్న డివాల్ బ్రూవిస్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసిన బాల్ని ఫీట్ మూవ్మెంట్ లేకుండా ఎక్స్పాన్సివ్ డ్రైవ్ చేయడంతో అది ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి బౌల్డ్ అయ్యాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చాలా కష్టాల్లో ఉంది. ఆ టైంలో వచ్చిన ట్రెస్టన్ స్టబ్ మార్క్రమ్తో కలిసి స్లోగా టీమ్ స్కోర్ని పవర్ ప్లేకి 24-for-3కి తీసుకెళ్ళాడు. ఇమీడియట్లీ ఆఫ్టర్ పవర్ ప్లే హార్దిక్ పాండ్యా వచ్చాడు బౌలింగ్కి. ఒక అద్భుతమైన అవుట్ స్వింగ్ వేయడంతో ట్రెస్టన్ స్టబ్స్ తన వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో సౌత్ ఆఫ్రికా పూర్తిగా కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఓన్లీ కెప్టెన్ మార్క్రమ్ ఒక్కడే తన ఒంటరి పోరాటం చేసి ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత కార్బిన్ బోష్ని ముందు పంపించారు కొద్దిగా ఇన్నింగ్స్ని స్టెబిలైజ్ చేయడానికి, కానీ అదేమీ ఫలించలేదు. శుభం దుబే బౌలింగ్ వచ్చి తన మొదటి బంతికే కార్బిన్ బోష్ని బౌల్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన డొనోవన్ ఫెరెరా ఒక 6 కొట్టాడు, ఒక 4 కొట్టి కాస్త పర్వాలేదని అనిపిస్తున్న టైంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కంప్లీట్గా మిస్ అయ్యి బంతిని అతను కూడా బౌల్డ్ అయ్యాడు. సో తర్వాత మార్కో యాన్సన్ వచ్చాడు. మార్కో యాన్సన్ అసలు వరుణ్ చక్రవర్తి వేసిన బంతి ఏంటో అతనికి అర్థమే కాలేదు. దాంతో తను కూడా తొందరగా వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఇక ఒకవైపున వికెట్లన్నీ టపా పడుతూ ఉన్నాయి. రెండో పక్కన కెప్టెన్ మార్క్రమ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి అతను 50 పూర్తి చేసుకున్నాడు. దాంతో సౌత్ ఆఫ్రికా స్కోరు 100 పరుగులు దాటగలిగింది. లేకపోతే వాళ్ళు 70కో 80కో మళ్ళీ ఆల్అవుట్ అయ్యి ఉండేవాళ్ళు. లాస్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్ సెకండ్ స్పెల్లో వచ్చి మార్క్రమ్ని అవుట్ చేయడంతో వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఏమీ స్కోర్ చేయలేకపోయారు. లాస్ట్ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వచ్చి 2 వికెట్లు తీయడంతో వాళ్ళు 20 ఓవర్లకి 117 పరుగులకి ఆల్అవుట్ అయ్యారు. ఇండియన్ బౌలర్స్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అస్సలు పర్ఫామ్ చేయని హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి 4 ఓవర్లో కేవలం
13 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే హర్షిత్ రాణా కూడా 2 వికెట్లు తీశాడు, 34 పరుగులు ఇచ్చాడు. హర్షిత్ రాణా ఫస్ట్ 2 ఓవర్లు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అతను పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో ప్లస్ సెకండ్ స్పెల్ ఇన్నింగ్స్ 18th ఓవర్లో అతను ఎక్కువ రన్స్ ఇవ్వడంతో అతని ఎకానమీ దెబ్బతింది. అలాగే వరుణ్ చక్రవర్తి అసలు మిడిల్ ఓవర్స్లో వాళ్ళని కనీసం ఏమాత్రం రన్స్ చేయనివ్వలేదు. అతను కేవలం 4 ఓవర్లో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా 2 ఓవర్లకి 12 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. శివం దుబే 1 వికెట్ తీశాడు. ఇక 118 పరుగుల టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ చేజ్ ప్రారంభించిన ఇండియా అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడటంతో పవర్ ప్లేలోనే 68 పరుగులు చేయగలిగింది. అభిషేక్ శర్మ చాలా బ్రహ్మాండంగా ఆడి 6వ ఓవర్లో కార్బిన్ బోష్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అంతకుముందు అతను ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే డీప్ ఫైన్ లెగ్ మీదుగా ఒక అద్భుతమైన 6 కొట్టాడు ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కి. ఆ తర్వాత ఇంకొక 3 6లు కొట్టాడు, 3 బౌండరీలు కొట్టాడు. కార్బిన్ బోష్ బౌలింగ్లో 6వ ఓవర్లో మార్క్రామ్ చాలా దూరం పరిగెత్తి ఆల్మోస్ట్ 30 మీటర్స్ పరిగెత్తి పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్కి అతను అవుట్ అయ్యాడు. 118 పరుగుల టార్గెట్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద రన్స్ అభిషేక్ శర్మ ఉండగానే అయిపోయింది. ఆ తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. కానీ సర్ప్రైజింగ్గా ఆ మ్యాచ్ నార్మల్గా అభిషేక్ శర్మ ఆడిన తీరుని బట్టి చూస్తే 12 ఓవర్ల లోపు అయిపోవాలి మ్యాచ్. కానీ ఆ తర్వాత బ్యాట్స్మెన్లు అందరూ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇనీషియల్గా ఫస్ట్ బాల్కి ఒక అవుట్ని సర్వైవ్ అయిన శుభ్మన్ గిల్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు ఎల్బిడబ్ల్యూని. కానీ ఫెయింటెస్ట్ ఆఫ్ ద ఎడ్జెస్ అందులో స్నికోమీటర్లో చూపించడంతో అతను బతికి బట్టగట్టాడు. ఆ తర్వాత 2-3 బాల్స్ అద్భుతంగా డ్రైవ్ చేశాడు, బౌండరీలు కొట్టాడు. ఓకే, పర్వాలేదు, ఇవాళ మంచి ఊపు మీద ఉన్నాడు అని అనుకుంటున్న టైంలో అభిషేక్ శర్మ అవుట్ అవడంతో అతను కూడా బాగా స్లో అయిపోయాడు. ఒక టైంలో 12 బాల్కి ఆల్మోస్ట్ 22 పరుగులు ఉన్న శుభ్మన్ గిల్ తర్వాత స్ట్రగుల్ అయ్యి 28 బాల్కి 28 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మామూలుగా ఎప్పటిలాగానే 1-2 బౌండరీలు కొట్టి ఒక లూజ్ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ కూడా ఇనీషియల్గా బాగానే స్టార్ట్ చేశాడు. కానీ లాస్ట్ చూసుకుంటే 26 పరుగులు చేశాడు. కానీ తను 34 బంతులు ఆడాడు దానికోసం. ఇవన్నీ T20 స్టాండర్డ్ కాదు. లక్కీగా టార్గెట్ పెద్దగా లేకపోవడం వల్ల ఎక్కువ ప్రెషర్ లేదు. దాంతో ఈ స్ట్రైక్ రేట్స్ పెద్ద ఎఫెక్ట్ పడలేదు. అలాగే తర్వాత సూర్యకుమార్ అవుట్ అయిన తర్వాత శివం దుబే వచ్చాడు. ఒక 6 ఒక 4 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. సో ఇండియా 3 వికెట్ల నష్టానికి టార్గెట్ని చేజ్ చేయడంతో 7 వికెట్ల తేడాతో గెలిచింది. మనకి 4.1 ఓవర్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత ఈరోజు రికార్డుల పరంగా చూసుకుంటే ఇవాళ హార్దిక్ పాండ్యా తీసిన వికెట్తో అతను T20లో 100 వికెట్లు చేరుకున్నాడు. ఇది ఒక అరుదైన రికార్డు కూడా ఉంది. 1000 పరుగులు, 100 వికెట్లు, 100 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా T20 క్రికెట్లో. అలాగే ఇదే మ్యాచ్లో మన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా 50 వికెట్ల రికార్డ్ని చేరుకున్నాడు. కుల్దీప్ యాదవ్ తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు ఇండియన్ బౌలర్స్లో. క్విక్గా ఈ వికెట్లు 50కి చేరుకున్న వాళ్ళల్లో కుల్దీప్ యాదవ్ 30 మ్యాచ్ల్లో చేరుకుంటే వరుణ్ చక్రవర్తి 32 ఇన్నింగ్స్లో చేరుకున్నాడు. ఆ తర్వాత ఇక మన పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా గురించి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కంప్లీట్గా ఈ మ్యాచ్లో చేతులెత్తేశారు. ఇనీషియల్గా హర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా వాళ్ళకి కండిషన్స్ సపోర్ట్ చేయడంతో అద్భుతంగా స్వింగ్ బౌలింగ్ చేసి చాలా బౌన్సీగా స్వింగ్తో బౌలింగ్ చేయడం వల్ల వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఎప్పటికీ కోలుకోలేకపోయారు. పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోవడంతో ఇక రికవర్ కాలేకపోయారు వాళ్ళు. 2-3 క్యాచ్ డ్రాప్లు ఉన్నాయి, ఫీల్డింగ్ ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ అది పెద్దగా హర్ట్ చేయలేదు ఈ రోజున. ఇండియా బౌలింగ్ వైజ్ చూసుకుంటే అద్భుతంగా బౌలింగ్ చేశారు అందరు బౌలర్స్ కూడాని. ఫస్ట్ మ్యాచ్లో బౌలర్స్ గెలిపించారు, సెకండ్ మ్యాచ్లో బౌలర్స్ ఓడించారు, థర్డ్ మ్యాచ్లో మళ్ళీ బౌలర్సే గెలిపించారు. అలాగే మన బ్యాటింగ్ విషయానికి వస్తే మన కెప్టెన్, వైస్ కెప్టెన్ షరా మామూలే అన్నట్టుగా ఆడారు. ఎంతో అద్భుతమైన అవకాశం వాళ్ళిద్దరికీ, జాగ్రత్తగా ఆడి నాట్అవుట్గా ఉండి ఈ మ్యాచ్లో కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి. కానీ ఇద్దరు కూడా చెత్త షాట్లు ఆడి అవుట్ అయ్యారు. ఈ 50 పరుగుల టార్గెట్, 50 పరుగులు బ్యాలెన్స్ ఉండగా అభిషేక్ శర్మ అవుట్ అయినాక ఆ టైంలో కూడా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ రాలేకపోవడం అనేది
అతని కాన్ఫిడెన్స్ ఎంత లోగా ఉందో అర్థమవుతుంది. తను వచ్చాడు, నెంబర్ 4లో వచ్చాడు, చాలా స్ట్రగుల్ అయ్యి 12 రన్స్ చేశాడు 11 బాల్‌కి. తను కూడా అవుట్ అయ్యాడు. సో, వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ అనేది ఇండియాకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. పదే పదే అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. కోచ్, కెప్టెన్ మాత్రం వాళ్ళిద్దరూ సమర్థించుకుంటూ ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తున్నారు. ఈ నెక్స్ట్ మ్యాచ్‌లో ఏ కాంబినేషన్‌తో వెళ్తారా అనేది మనం ఈ ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్‌లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందని అనుకుంటున్నారు? హర్షదీప్ సింగ్‌దా, వరుణ్ చక్రవర్తియా, లేకపోతే అభిషేక్ శర్మ బ్యాటింగా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.